సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించనున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇక అసెంబ్లీలో టాలీవుడ్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అల్లు అర్జున్ అరెస్టు చేస్తే ఇంత హంగామా చేస్తారా అంటూ మండిపడ్డారు. తప్పు చేస్తే అరెస్టు చేయొద్దా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కరోజు జైలుకు వెళ్లినందుకే పరామర్శించేందుకు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. कोई बेनिफिट नहीं देंगे, कोई रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वास्ते कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट देके पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हुआ तो वो लिवर देके हस्बैंड को बचा लिए बेचारा। वो रेवती हमारा सिस्टर जो मर गए, वो बच्चे अभी वेंटिलेटर में। मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కిమ్స్ హాస్పిటల్ వద్ద నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ని పరామర్శించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ హాస్పిటల్కు రానున్నారు. ప్రస్తుతం మనం కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. కిమ్స్ హాస్పిటల్కి కాసేపట్లోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్నారు. కాసేపటి క్రితమే శ్రీతేజ్కి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఆయన ప్రస్తుతం అయితే స్టేబుల్గా ఉన్నారు. ఆయనకు సంబంధించి మరికొన్ని టెస్టులు జరగాల్సి ఉంది, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రావాల్సి ఉంది అని వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికైతే ఆయన నార్మల్ కండిషన్లోనే ఉన్నట్టు తెలిపారు. ఇక ఆయనకు సంబంధించినటువంటి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీలో కాసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. శ్రీతేజ్కి సంబంధించినటువంటి అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఆ సంఘటనకు సంబంధించి అసెంబ్లీలో కాసేపటి క్రితం వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి, ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి ఒక వ్యక్తి, ఒక సినీ నటుడు అరెస్ట్ అయితే మిగతా వాళ్ళందరూ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అని తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. తప్పు చేస్తే శిక్షించకూడదా అని కూడా ఇటు ప్రతిపక్షాలను, అదేవిధంగా సినీ నటుడికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటు కోమటిరెడ్డి కూడా కాసేపటి తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నాడు. వాళ్ళ కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున 25 లక్షల చెక్కును కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఇక టాలీవుడ్కి సంబంధించి ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్యలో ఒక కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల నుంచి, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఒక సినీ నటుడిని అరెస్ట్ చేస్తారా అని కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ అల్లు అర్జున్ని పరామర్శించడం, ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించడం, దాంతోపాటు అల్లు అర్జున్ ఇంటికి పోయి ఆయనను కన్సోల్ చేయడం, ఈ ఇన్సిడెంట్ పైన సీఎం రేవంత్ రెడ్డి తన కోపాన్ని, తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఒక వ్యక్తి తప్పు చేశాడు. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆయనను థియేటర్కు రావద్దని పోలీసులు చెప్పారు. అయినా తను థియేటర్కి వచ్చాడు. థియేటర్కి వచ్చినా ఆయన సినిమా చూసి వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేది. ఆయన ఓపెన్ టాప్ కార్లో ఆయన బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన తొక్కిసలాటకు కారణము అల్లు అర్జునే అని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ రోజు పోలీసులు చెప్పినట్టు వాళ్ళు వింటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. దాంతోపాటు ఇటు థియేటర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ ఒకటే గేట్ ఉంది, అక్కడికి ఎక్కువగా క్రౌడ్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కష్టమని పోలీసులు కూడా వాళ్ళకు చెప్పినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇన్ని సూచనలు చెప్పినా, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పినా అటు అల్లు అర్జున్ కానీ, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అల్లు అర్జున్ బౌన్సర్స్ కానీ వాళ్ళు పోలీసుల మాటను లెక్క చేయకుండా ప్రవర్తించడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక భవిష్యత్తులో కూడా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ, లేదంటే సినిమా టికెట్లను పెంచడం కానీ, వీటికి సంబంధించి కూడా పునరాలోచించవలసి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి కట్టుదిట్టమైన ఒక పాలసీని ఖచ్చితంగా అనౌన్స్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు.
ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఫర్దర్గా పోలీసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పైన ఉన్నారు. ఫర్దర్గా కోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తుంది, ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కోర్టుకు సంబంధించినటువంటి అంశం. కోర్టులో ఉన్నటువంటి కారణంగా దీనిపై ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. కానీ అసెంబ్లీలో కొంత వేరే పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రశ్నించడం వల్లనే దీనికి సంబంధించి స్పెషల్ పర్మిషన్గా స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకొని రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అల్లు అర్జున్ అతిగా ప్రవర్తించడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరి కాసేపట్లోనైతే శ్రీతేజ్ దగ్గరకు వచ్చి ఆయన పరామర్శించి తాను ఇవ్వాల్సినటువంటి చెక్కును శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. मगर कुछ पॉलिटिकल पार्टीज 10-10, 20-20 साल जो रिप्रेजेंट किए, मंत्री किए, वो लोग मुझे गाली दे रहे हैं. उसके ऊपर कैसा केस लगाते हैं? वो मेरा दोस्त है भाई. आपके लिए, आपके दोस्त के लिए कोई नया कानून बनाना है तो बनाओ, देखेंगे. अरे आपके दोस्त रहे तो 12 खून माफ है क्या? मेरा भाई के लिए भी माफ नहीं है, आपके लिए कहां से माफ करूं मैं? मेरा परिवार के लिए भी कोई नया कानून नहीं है. स्पीकर साहब, मैं ये कुर्सी में बैठा हूं, जो कानून है जो डॉक्टर बाबा साहब अंबेडकर जी ने जो कानून दिया, कानून के हिसाब से हम सरकार चलाएंगे. जो अकबर साहब ने जो बात लिखा, कुछ प्राइवेट डिस्कशन है, कुछ पब्लिक विजुअल्स है. जो पब्लिक विजुअल्स में वो वापस जाते वक्त भी हाथ हिलाया, रोड शो किए, आने से पहले किए, जाने से समय पर किए. पुलिस वाले भी उसको जल्दी जाने के लिए कोशिश प्रेशर किए. सब कुछ सच है, मगर उनको तो बेल मिल गए. अभी कानून तो हम मानना ही पड़ता. तो ये हकीकत है, ये सचमुच है. हमारी अफसोस की बात है. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दी